గుడ్ నైట్ అందరికీ. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో సుధాకర్ పరుచూరి యూట్యూబ్ ఛానల్లో చేసే వీడియోల్లో మనం ఎదుగుదల పొందాలంటే మనం ఏం చెప్తున్నాం అనేది అందరికీ తెలిసే విధంగా క్లారిటీగా మాట్లాడాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను పరుచూరి సుధాకర్ని సోషల్ మీడియా వాడుతున్నాను. నా గ్రామం బుర్రిపాలెం. ప్రస్తుతం నేను తెనాలి డిపోలో కండక్టర్గా కొనసాగుతున్నాను. మీడియా అంటే నాకు ఎంతో ఇష్టం. ఎందుకు కలిగిందంటే మీడియాలో కలగటానికి కారణం, నేను పుట్టింది బుర్రిపాలెం. హీరో కృష్ణ గారు గుర్తుకొస్తారు. అయితే నేను చిన్నతనంలో 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీ ఎలక్ట్రికల్ ఇంట్రెస్ట్ మీద ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ ఎలక్ట్రికల్ సబ్జెక్టులో తెనాలి ఐటీఐలో పూర్తి చేసి మాచర్ల సిమెంట్ ప్లాంట్లో 88-89 వరకు ఎలక్ట్రీషియను, అప్రెంటిస్ను 1 year సర్వీస్ పూర్తి చేశాను. ఆ తర్వాత కేసీబీ మాచర్ల తర్వాత బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ 91 నుంచి 92 వరకు బిఎస్ఎస్ అనే సంస్థలో ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. ఎలక్ట్రీషియన్ 93లో బిఎస్ఎస్ బాంబే సబర్బన్ ఎలక్ట్రికల్స్ నుంచి 93లో రామోజీ ఫిలిం సిటీ అనే కట్టుబడిలో ఉంటే రామోజీ ఫిలిం సిటీ కట్టుబడిలో ఎలక్ట్రీషియన్గా జాయిన్ అయ్యి అక్కడ 96 వరకు ఎలక్ట్రీషియన్గా కొనసాగాను. 96లో అనుకోని హెచ్టి షాక్ అంటే 11 kV సప్లై షాక్ తగలటం వల్ల రామోజీ ఫిలిం సిటీని వదిలేసి మంగళగిరి డిపోలో కండక్టర్గా ఫిబ్రవరి 27 జాయిన్ అయ్యాను. 97 నుంచి 97 వరకు కండక్టర్గా మంగళగిరి డిపోలో కొనసాగుతూ ట్రాన్స్ఫర్పై తెనాలి 99లో వచ్చాను. అప్పటి నుంచి 99 నుంచి ఇప్పటి వరకు కండక్టర్గా కొనసాగుతున్నాను. ఇంకా నాకు సర్వీస్ 5 సంవత్సరాలు ఉంది. నేను సోషల్ మీడియా అంటే చాలా ఇష్టపడేవాడిని. అంటే నా ఏమో రామోజీ ఫిలిం సిటీలో నేను ఎలక్ట్రీషియన్గా కొనసాగటానికి కారణం ఏంటంటే అక్కడ ఫిలిం సిటీలో కెమెరా సైడ్ ప్రయత్నం చేయాలి కెమెరాకి అనేది ఉద్దేశంతో అప్పుడు ఎలక్ట్రికల్ జాబ్స్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేసి గవర్నమెంట్ జాబ్స్ నెగ్లెక్ట్ చేసి ఫిలిం సిటీలో కంటిన్యూ అయ్యాను. అనుకోకుండా రామోజీ ఫిలిం సిటీలో పెద్ద లైన్ షాక్ తగలటం వల్ల ఫిలిం సిటీని వదలాల్సి వచ్చింది. అందుకు ప్రత్యామ్నాయంగా కండక్టర్గా కొనసాగాను. 97 ఫిబ్రవరి 25న మంగళగిరి డిపోలో కండక్టర్గా. అయితే నా ఆలోచనలు మీడియా అంటే కెమెరా అనే కోరిక నాలో నిలబడింది. అందుకని నేను మీడియా సెక్షన్ని తీసుకున్నాను. దీంట్లో వీడియో చేయొచ్చు, మన గుర్తింపు తెచ్చుకోవచ్చు అనే ప్రయత్నంలో ఈ సోషల్ మీడియాలో ముందుకు వచ్చాను. ఆ సోషల్ మీడియాలో నన్ను ఫాలోవర్స్ ఎక్కువ మంది అనుసరించడం వల్ల సోషల్ మీడియాలో ముందుకు వచ్చాను. ఫస్ట్ ఫేస్బుక్, ఇప్పటికీ ఫేస్బుక్లో 27,000 మంది ఫాలో అవుతున్నారు. 12,000 మంది యూట్యూబ్లో మరియు ఇన్స్టాగ్రామ్లో 4,500 మంది. అలా సోషల్ మీడియాలో కొనసాగుతూ ఉంటే మధ్యలో కరోనా టైంలో ఫేస్బుక్ ద్వారా ప్రయాణికులకు అందుబాటులో ఎక్కడ బస్సులు ఉన్నాయని తెలుపుతూ ఉండేవాడిని వీడియోలో. అప్పుడు సోషల్ మీడియాలో ఆదరణ పెరిగింది, కానీ నాకు బాధ్యత కూడా పెరిగింది. అలా కండక్టర్గా సోషల్ మీడియాలో కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నా సోషల్ మీడియాని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ పరుచూరి సుధాకర్, నా గ్రామం బుర్రిపాలెం. అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని ఆశావాదం. అయితే యూట్యూబ్లో నేను 2020లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ నియమ నిబంధనల ప్రకారం యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది ఉండాలి, 4,000 గంటలు వాచ్ అవర్స్ అవ్వాలి.
ఆ 4000 గంటలు వాచ్ అవర్స్ అయిన తర్వాత 1 ఇయర్లో మానిటైజేషన్ ఇస్తారు. మానిటైజేషన్ అయిన తర్వాత $10 పూర్తయి తర్వాత అమెరికా నుంచి యూట్యూబ్ ద్వారా గూగుల్ పిన్ వస్తుంది. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత $100 అనేది అమౌంట్ని మనం యూట్యూబ్ $100 పొంది ఉండాలి. $100 ఎప్పుడైతే అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. యూట్యూబ్ని ఒక ఏమి లేకుండా పెట్టడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. మంచిగా భాషా పరిజ్ఞానం మరియు ప్రజలకి అనుబంధంగా నిరంతర సేవా మార్గంతోనే నేను సోషల్ మీడియాలోని ముందుకు సాగగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చేయొచ్చు, చేయటానికి తప్పేం కాదు. దాంట్లో మనం క్రమశిక్షణ బాధ్యతతో కమ్యూనిటీ గైడ్లైన్స్ని పాటిస్తూ మాత్రమే యూట్యూబ్ని కొనసాగాలి. యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు పెట్టిన వీడియోలని మళ్ళీ పెట్టకూడదు. తర్వాత చిన్నపిల్లల వీడియోలని అసలు మనం చూపెట్టకూడదు. యూట్యూబ్ గైడ్లైన్స్ అన్నీ మనం పాటిస్తూనే మనం ముందుకెళ్ళాలి. ఎవరి ప్రయత్నం వారిది. ప్రయత్నం ఎప్పటికీ చేస్తూ ఉండాలి. పార్ట్ టైంగానే యూట్యూబ్ చేయటం వల్ల మిగతా కాలాన్ని కోల్పోకుండా మనం ముందుకెళ్ళచ్చు. లక్షలాది మంది యూట్యూబర్స్ పోటీదారులుగా ఉంటారు. వాళ్ళలో మనం ఒక ఛానల్, ఒక ప్రయత్నం ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. అంటే యూట్యూబ్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ పొంది 4000 గంటలు వాచ్ అవర్స్ అయిన తర్వాత $100 పూర్తయితే అప్పుడు మనం యూట్యూబ్లో సక్సెస్ అయినట్టు. నేను 2020లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికీ 2024లో మానిటైజేషన్ అయింది. మానిటైజేషన్ అయిన తర్వాత $100 ప్రోగ్రాంలో $50 రన్నింగ్లో ఉన్నాను. ఇంకా $50 పొందాలంటే $100 పొందాలంటే ఇంకా 2.5 years దాకా పట్టుద్దని ఆశావాదం. భవిష్యత్తులో రిటైర్ స్టేజ్లో యూట్యూబ్ని ఒక ప్లాట్ఫారంగా ఉపయోగించుకోవడానికి నాకు ఉపయోగపడుతున్న ఆశాభావం. ప్రపంచవ్యాప్తంగా నా మీడియాని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎవరైనా ఒక క్లారిటీగా ప్రేక్షకులకి అర్థమయ్యే విధంగా యూట్యూబ్ కొనసాగితే వారి మద్దతు లభించటం ఖాయం. భవిష్యత్తులో ఈ యూట్యూబ్ అనేది ఒక చిన్న సినిమాలాగా మారుతుందని ఆశావాదం. మన తెలుగు వారందరికీ యూట్యూబ్ మన తెలుగు భాషని ఉన్నతంగా మన భాషను మర్చిపోకుండా నిరంతరం కొనసాగటానికి యూట్యూబ్ ఒక సాధనమని నేను ఆశిస్తాను. యూట్యూబ్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో ప్రేక్షకుల పాత్ర ఎంతో ముఖ్యమైంది. వారికి నచ్చే విధంగానే వీడియోస్ని కొనసాగిస్తున్న ద్వారా యూట్యూబ్లో సక్సెస్ అవ్వచ్చు. ఉచితంగా ఎవరు ఏది ఇవ్వరు. ప్రయత్నమే నిరంతర బలం. ఆ ప్రయత్నంలో యూత్కి మనం మంచి మంచి సలహాలు ఇస్తూ ఎదుగుదలకి ఎప్పటికీ ఎలా ఉండాలనేది ఎప్పటికప్పుడు పొందుపరుస్తూ వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా ఏదైనా సాధ్యం. ఈ దేశానికి ప్రధాని కావాలనే కోరిక అందరికీ ఉంటుంది. అది సాధన ఎలా సాధ్యమవుతుందంటే మీడియా బలాన్ని ఉపయోగించుకోవాలి మరియు ప్రజాసేవలో ముందుండాలి. ప్రధాని కావాలని కోరుకోవటం తప్పు కాదు. ప్రజాసేవలో ముందుండాలి. ధన్యవాదాలతో.